పరశురాముడు వెళ్ళగానే రాముడు విష్ణుధనస్సును బాణాలను వరుణదేవునికి సమర్పించాడు. దశరథునికి వశిష్ఠాది మహర్షులకు నమస్కరించి తండ్రిని వ్యాకులపాటు చెందవలదని ఊరడించాడు. అప్పుడు రాముడు దశరథుడితో ఇలా అన్నాడు: తండ్రి, పరశురాముడు వెళ్ళిపోయాడు. ఇక నువ్వు అతడిని గురించి చింతించడం మాను. మనమందరము అయోధ్యకు వెళ్దాము. వానచినుకులకు ఎదురు చూసే చాతక పక్షుల వలె సైన్యమంతా నీ ఆజ్ఞలకై వేచి ఉంది. వారందరికీ అయోధ్య వైపు ప్రయాణానికి అనుమతి ఇవ్వు అని అన్నాడు. రాముని మాటలు విన్న దశరథుడు స్పృహని తిరిగి పొందాడు. పుత్రుని ప్రేమానురాగాలతో కౌగిలించుకున్నాడు. ఆయనకంతా ఒక కలలాగా అనిపించింది. రాముడు పునర్జన్మ ఎత్తినట్టుగా ఆనందపడిపోయాడు. దశరథుని పరివారమంతా అయోధ్య నగరం చేరుకున్నారు. నగర వీధులన్నీ నీళ్లు చల్లి వీధి వీధికి తోరణాలు కట్టారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో నాట్యం చేశారు. మంగళవాద్యాలెన్నో మోగించారు. ప్రజలు, మంత్రులు ఎదురు వచ్చి స్వాగత వచనాలు పలికారు. వారంతా అంతఃపురానికి చేరుకున్నాక కౌసల్య, సుమిత్ర, కేకయీలు ఎదురు వచ్చి సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తిలను అనురాగంతో అక్కున చేర్చుకున్నారు. నూతన వధువులందరూ గృహ ఇలవేల్పులను భక్తితో పూజించారు. తరువాత బ్రాహ్మణులకు గోవులను, ధనధాన్యాలను దానం చేశారు. వారందరూ భర్తలతో చేరి ఏకాంతంలో ఆనందంగా గడిపారు. రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు తల్లిదండ్రులకు సేవలు చేస్తూ వారిని ఆనందపరచసాగారు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. అప్పుడు దశరథుడు భరతుడితో ఇలా అన్నాడు: కుమార భరత, నీ తాతగారు కేకేయ మహారాజు నిన్ను చూడవలెనని ముచ్చట పడుచున్నారంట. నిన్ను వారి వద్దకు తీసుకుని వెళ్లేందుకు నీ మేనమామ యథాచిత్తు మిథిలా నగరానికి వచ్చి నన్ను ఆ విధంగా ప్రార్థించాడు. నాయనా, నువ్వు వారితో వెళ్ళి వారికి ఆనందం కలిగించు అని అన్నాడు. అంతటా భరతుడు తండ్రి చెప్పినట్టే మేనమామతో కలిసి కైకేయ మహారాజును చూసేందుకు శత్రుఘ్నునితో కలిసి వెళ్లే ముందుగా తండ్రిని, తల్లులను, రామలక్ష్మణులను కౌగిలించుకొని వారి వద్ద సెలవు తీసుకొని వెళ్ళాడు. భరతుడు వెళ్ళిన తర్వాత రామలక్ష్మణులు తల్లిదండ్రులకు సేవలు చేస్తూ వారిని ఆనందపరచసాగారు. తండ్రితో పాటు రాజకార్యాలందు సహాయం చేస్తూ ప్రజాహితులై ప్రజల మన్ననలను అందుకుంటూ తల్లులకు, తండ్రికి, గురువులకు ఇంకా ఇతర పెద్దలందరికీ సమయోచితంగా సేవలు చేస్తూ తలలో నాలుకై మెలగసాగారు. రాముడి మనస్సు ఎప్పుడూ సీత మీదనే ఉండేది. ఆమె సౌజన్యం, సౌందర్యం, సౌశీల్యం వంటి సద్గుణాలన్నీ రాముని ఆకట్టుకున్నాయి. సీతకు కూడా ఎల్లవేళలా మనసు రాముని మీదనే ఉండేది. తాను శివధనుస్సును విరిచి వైదేహిల మనసు దోచుకున్న దశరథుడు వచ్చి తన అంగీకారం తెలిపే వరకు రాముడు సీతను గురించి ఆలోచించనైనా లేదు. తండ్రి అంగీకరించిన సంబంధం అవడం వల్ల అతడికి సీతపై మక్కువ వృద్ధి చెందింది. తండ్రి అంగీకరించి చేసిన సంబంధం అవటం వలన ఆమె రూప గుణానురాగముల చేత రామునికి ఆమె మీద అనురాగం వృద్ధి చెందింది. కానీ సీత మాత్రం రాముడు తన భర్త అన్న ఒక్క కారణం చేత రామునిని ప్రేమిస్తూ ఉండేది. ఒకరికొకరు వారి హృదయాల్లో ఉండే భావాలను సునాయాసంగా గ్రహిస్తూ ఆ విధంగా నడుచుకుంటూ ఉండేవారు. సీతపై రామునికి ఉండే ప్రేమ కంటే సీతకు రామునిపై ప్రేమ రెట్టింపు ఉండేది. వారి ప్రేమానురాగాలను కొలిచే సాధనాలు ఉంటే కనుక ఇంత అని చెప్పగలిగేవారు. కానీ భూమండలంలో ఏదీ లేదు, అలాగే ఎవరూ లేరు. వారు ఆ విధంగా చాలా కాలం లక్ష్మీదేవితో కూడిన విష్ణుమూర్తి వలె ప్రకాశించసాగారు.